అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ట్యూస్డే మార్నింగ్ డైలీ రొటీన్ చూసేద్దామా? నేను మీకు ఈరోజు ఒక స్టోరీ షేర్ చేస్తాను. ఒక గురువు పిల్లలందరినీ తీసుకుని తోటలోకి వెళ్తాడు. అక్కడ 4 మొక్కలు ఉంటాయి. ఒకటి చిన్నగా ఉంటుంది, సెకండ్ది కొంచెం పెద్దగా ఉంటుంది, థర్డ్ది ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది, ఫోర్త్ది అన్నిటికంటే చాలా పెద్దగా ఉంటుంది. గురువు అందరికంటే బలమైన పిల్లవాడిని పిలుస్తాడు. ఆ 4 మొక్కలు పీకి పారేసేయి అని చెప్తాడు. ఆ పిల్లాడు ఫస్ట్ మొక్కని ఈజీగా తీసేస్తాడు. సెకండ్ది కొంచెం గట్టిగా ఉంటుంది, అయినా తీసి పడేస్తాడు. థర్డ్ దానికి ఇంకా కొంచెం ఎఫర్ట్ పెట్టి తీయాల్సి వస్తుంది. ఫోర్త్ది ఎంత తీసినా కూడా, ఎంత బలం యూజ్ చేసినా కూడా అది రాలేదు. అప్పుడు ఆ గురువు చెప్తాడు, చూశారు కదా పిల్లలు, ఈ 4 మొక్కలు మనలోని చెడు అలవాట్లు అనుకుంటే అవి పెరిగే కొద్దీ మనం ఆ బ్యాడ్ హ్యాబిట్స్ని తీసేయడం చాలా కష్టం. అందుకే ఏదైనా సరే స్టార్టింగ్ స్టేజ్లోనే మనం దూరం చేసుకుంటే చాలా మంచిది. లేకపోతే మనం బ్యాడ్ హ్యాబిట్స్కి బాగా అడిక్ట్ అయిపోతాం. మనం అన్నీ మంచి పనులు చేస్తూ మన పిల్లలకి కూడా గుడ్ హ్యాబిట్స్ నేర్పిద్దాం. మను బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఫ్రూట్ బాక్స్ కూడా రెడీ చేసి పెట్టేశాను. ఈరోజు మనుకి ఎల్లో డ్రెస్ వేసుకోమని చెప్పి ఒక ఎల్లో ఆబ్జెక్ట్ తీసుకురమ్మని చెప్పారు. నా వీడియోలో రోజు ఒక షార్ట్ స్టోరీ ఇంక్లూడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.